వంట చేసుకో, వంటలో పోసుకో. మళ్ళీ మళ్ళీ నాకుతారు ఆకు. అంత బాగుంది. నువ్వా మీ మావయ్య చేసేది? ఏం చేస్తుండ మీ మావయ్య? వెలిగించాను ఫ్రెండ్స్ అని చెప్పి మరి. స్పెషల్ ఏంటి ఈరోజు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి శామదుంపల చారు అయితే మనం కింద చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కనుక్కున్నా కూడా ఇంకా అలాగే ఉన్నాయి. అంత మట్టి ఉందబ్బా, చాలా మట్టి ఉంది దీంట్లో. చూడండి, నీళ్ళు కూడా ఎలా ఉన్నాయి. మళ్ళీ నీళ్ళు పారబోసుకొని మళ్ళీ ఒకసారి కడుగుదాం. ఉప్పు పోసి వేసుకొని నీళ్ళు పోసుకొని ఉడకబెట్టాలి. కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు పోయాలి మా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తీసుకురావాలి మా. ఈరోజు శుభ్రంగా తిని వెళ్ళాలి ఫ్రెండ్స్. మా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయా. కొంచెం పెద్దది తేవచ్చుగా మా. మరి పెద్ద లేవు మా, మార్కెట్లో చిన్నవి ఉన్నాయి. ఎన్ని కోయాలి మరి ఎట్లయితే? 4 ఫ్రెండ్స్, 4 కోయాలి మా. ఓకే ఓకే. ఇప్పుడు దుంపలు పోస్తున్నారా? ఇలా మన ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇక ఉప్పు అనేది ఒక 2 చెంచాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కూడా కొంచెం తర్వాత ఏం చేయాలి? శుభ్రంగా ఇలా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎందుకు నవ్వుతున్నావు వెంకీ? ఏం జోకేయలేదు ఇక్కడ. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి పొడుగ్గా. అది స్పెషలా? వెంకీ స్పెషల్ అది? పాస్ పెట్టి దగ్గరికి వచ్చి అలాగే పొడుగ్గా ఉంటే బాగుంటాయి. ఏదో ఒకటి చెప్పండి మాస్టర్. టమాటా కోసుకో. ఒకటి సరిపోద్దా? టమాటా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కడుగుదాం. సన్నగా కట్ చేసుకోవాలి. దుంపల పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఇవన్నీ. చూడండి, ఫస్ట్ మనకి ఏమేమి కావాలంటే ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం. చింతపండు నానబెట్టుకోవాలి గిన్నెలో. తర్వాత కొబ్బరి పౌడర్ కొంచెం మనకు కావాల్సినంత. నెక్స్ట్ కారం తగినంత, పసుపు, కల్లుప్పు తీసుకున్నారా? ఎందుకంటే ఇది మేము ఎక్కువగా కరిగిద్ది అనమాట. దాంట్లో అయితే తొందరగా బాయిల్ అయ్యి కరిగిపోద్ది. తర్వాత మనకి అంత పట్టదు, ప్లస్ ఇది బాగుంటుంది. మాస్టర్ ఇది అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి చూసారు కదా, యాలకులు, దాల్చిన చెక్కలు, లవంగాలు. టేస్ట్ బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత మిర్చి మనకు కావాల్సినంత కోసుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటా, కొత్తిమీర ఇవన్నీ మనకి ఉండాలన్నమాట. చూసుకోవాలి, ఇలా ఉడికిందలే చూసుకోవాలి. ఎర్రగా అయిపోయింది బాగా. ఎందుకు? పసుపు వేయడం వల్ల? పసుపు వేయడం వల్ల ఉడికినట్టేనా? ఉడకాలి, ఇంకా టైం పడుతుంది. అలా తిప్పుకోవాలి ఒకసారి. ఎలా ఉంది ఇందులోనే కొట్టేసి ఉడికిన తర్వాత ఇలా కడుక్కున్న తర్వాత ఇలా తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. కళాయి పెట్టాం ఫ్రెండ్స్. ఇక ఆయిల్ పోయాలి. ఇంకా ఆయిల్ ఒకటి పోసుకోవాలి. చూసుకోండి మరి, మామూలుగా ఉండదు చేస్తే ఆయిల్. ఓకే, ఉడకబెట్టిన చామదుంపల ముక్కలు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి?
ఆయిల్ తాగిన తర్వాత ఇవి తీసుకెళ్ళి ఆయిల్లో పడేయాలి. మంచి వేడివేడిగా ఉంది ఆయిల్. చొర 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 అంటుంది. బంగాళదుంపలు అంట ఎవరు చేస్తాడా వాళ్ళు ఎక్కడ చూడాలి. చల 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 కాగుతుంది నూనెలో, ఊరూరిపోతుంది చూస్తుంటేనే. ఇవాళ అరిటాకు నాకేయడమే, అరిటాకు బొక్కెట్టేయడమే. ఇలా పొయ్యి చూడండి, పొయ్యి మీద కళాయి చూడండి, కళాయిలో దుంపలు చూడండి మామూలుగా ఉండదు. ఈరోజు మామూలుగా ఉండదు. చామదుంపల చారుని తాగడమే, తినేది ఇదే కదా, తాగడమే తాగి పారేయడమే ఆకుని. కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, తిప్పాలి. తర్వాత టమాటో, ఆ తర్వాత వేయాలా? కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. బాబా ఇప్పుడే తినాలనిపిస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ మామూలు లేదు అసలు. ఏంటది? కొబ్బరి పౌడర్ కొత్త 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 లాడిపోతుంది. దాన్ని కలుపు, అటు ఇటు కలుపు, బాగా కలుపుతున్నాం. ఎక్కడ నేర్చుకున్నాం? దాకా వైజాగ్లో చేశాను. అల్లం నీళ్ళు చక్కగా బాగుంది. వాటర్ దగ్గర ఇలాగే చేసేవాళ్ళు. అందుకనే బాగా చేస్తున్నాం వంట. జీడిపప్పు కొంచెం చేస్తే బాగుండేది. ఇంకా అసలు లాగా వస్తుంటే ఇక్కడ జీడిపప్పు సరిపోదు. ఆ జీడిపప్పు చాలు, అప్పటికే 100 గ్రాములు వేసి. హీట్ ఇంకా కావాలి. నాకు ఆ జీడిపప్పు నాకే వచ్చింది. ఎదుకోవడమే ఆనందం కూడా లేదు అది. స్పైసీ కర్రీల వల్ల భలే కనబడుతుంది. వావ్, ఏంటి అరిటాకులా? వావ్, న్యాచురల్గా ఉంది. ఉంది మాస్టారు. బాబా బాగా నాకేయాలనిపిస్తుంది మాస్టర్. ఏదైనా మంచి అరిటాకు వచ్చింది వెంకీకి. తినాలి, మంచి వేడి మీద చారు మామూలు ముక్కలు, ఇంత చారు కొంచెం ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఎలా ఉంటుందా? కొంచెం మోసుకోండి మాస్టర్ చారు. కమ్మ ఉంది, కమ్మగా ఉంది. బాగుంది, టేస్ట్ బాగుంది. నువ్వు కూడా పెట్టుకోగలరా? బాగుంది, తింటా మొత్తం అయిపోద్ది. బాగుంది, ఎంత బాగుంది. మామూలు లేదు. బంసే ఇలాంటి అందరూ ఫ్రెండ్స్ వరకు చికెన్ మటన్ వండుకుంటారు కానీ ఫ్రెండ్స్ ఒకసారి రెండు చాలా బాగుంటుంది. ఇక మళ్ళీ నాగుతారు ఆకులు. చూడటానికి బొమ్మడాయల పులుసు ఉన్నట్టుంది. కష్టపడ్డావా బాగా? చెవట్లేదు వెంకి, ఎలా వస్తున్నాయి? వేడి మీద ఉంది కదా, పెట్టుకోండి. అటాక్ మొత్తం నాకు వెళ్తాను.
కళాజారి మొత్తం తాగేస్తాం అంత పెట్టుకున్నా. సూపర్ ఉంది మామ. ఓకే. వంటలు ఎక్కడ నేర్చుకున్నామా? ఎంత సూపర్ చేస్తున్నా. ఒరిజినల్ వండేవాడే హోటల్ అప్పుడప్పుడు అక్కడ ఒంటరిగా ఉండేవాళ్ళం కదా మనం. అంటే బ్యాచులర్గా ఉండేవాళ్ళప్పుడు ఈ వంటలు నేర్చుకున్నాను. పౌడర్ మళ్ళీ పెట్టుకున్నాడు. బాగుందా? నాకు అయిపోయింది. ఆకు కూడా వదిలిపెట్టాలనిపించట్లేదు ఫ్రెండ్స్. ఆకు కూడా నవ్వుతుంది చూడండి. అంత బాగుందన్నమాట. నైస్ కర్రీ అయితే. నైస్. అరిటాకులో టేస్ట్ వల్ల ఏంట్రా అంత టేస్ట్ వచ్చిందా? అరిటాకని కాదు, మాకు తినబుద్ధి అవుతుందట. కర్రీ బాగుంది. అది బాగుంది. వేసుకో, పులుసు వేసుకోమ్మా. మటన్ పులుసు ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మటన్ ఎలా ఉన్నాయి? మటన్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మటనే లేనప్పుడు, మటన్ బడ్జెట్ లేనప్పుడు తీసుకుని తక్కువ ఖర్చు అయిపోద్ది. పెద్ద ఖర్చు లేదు. నేనైతే నాకు 40 రూపాయలు కూరగాయలు ఖర్చు అయినండి. మిగతా అన్నీ ఇంట్లోనే, టమాటా అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడు మనం చేసుకునేది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. మొత్తం మీద 100 రూపాయలు అయిపోద్ది అంటాం ఈజీగా. మనం దీనికోసం ఎక్కడికో వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కానీ 100 ఖర్చు పెడతాం కానీ అదేదో ఇక్కడే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే మనం చేసుకోవాలంటే ఉత్తమం లేదు, తిన్నంత ఉత్తమం లేదు. ఇక్కడే చాలా బాగుంది. సూపర్ అసలు. కట్టెలు పోయి వండడం అనుకుంటా. ఇంకా బాగా టేస్ట్ వచ్చింది. ఈ కళాలో మంచి టేస్ట్ వచ్చింది. మటన్ ఉన్నట్టే ఉంది కదా, మటన్ లాగే ఉంది. చూడటానికి కూడా, తినటానికి కూడా. మటన్లో బోనే తగలట్లేదు మా. ఎలా తెచ్చేస్తామా మీరు? ఈ చారు అయితే ఎక్కడ దాకా ఉండాల్సింది ఎక్కడ అయిపోయిందంటే ఇంకోసేపు అయితే అది కూడా ఉండదు మొత్తం తినేసారండి రా నాకు ఉంచకుండా. మరి ఇంట్లో వాళ్ళకన్నా టేస్ట్ చూపిస్తారా మీరు? కేజీ తెచ్చారా? కేజీ కంటే ఎక్కువ. కేజీ 45 అంట మా. ఇంకా 5 రూపాయలు చిల్లర లేదని కేజీ కంటే ఎక్కువ వేసింది. చికెన్లో మటన్ తింటాను కానీ చావడంతో ట్రై చేయాలి నేను ఎప్పుడు. అవును, ఫస్ట్ టైం ట్రై చేయడం. అలాగే మొత్తం ఖాళీ అయిపోయింది.